యువగళం యాత్రలో లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి. తక్షణం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికుల ధర్నా. ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్న తమకు ఇలాంటి హక్కు లేకుండా పోయాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లాకు విచ్చేసిన సందర్భంలో ఆటో కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అంటూ శుక్రవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికులు సిఐటియు నాయకులు కె రాజా, సురేష్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించి ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. చేయాలి ఆటో కార్మికులందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆటో కార్మిక సంక్షేమ బోర్డును కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరూ కలెక్టరేట్ బాట పట్టారు. ఎందుకంటే ఏదైతే ఎలక్షన్లో ఈ రాజకీయవేత్తలు ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎలక్షన్ హామీల్లో భాగంగా చేసినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం మరియు ట్రాన్స్పోర్ట్గా ఈ యొక్క ర్యాలీ మరియు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా మన ఆటో కార్మికులకి, డ్రైవర్ సోదరులకి సంక్షేమ బోర్డు సాధన కోసం అనేక దఫాలుగా ఎమ్మెల్యేలు అయితేనేవి, మంత్రులు అయితేనేవి, అదేవిధంగా కలెక్టరేట్ల వద్ద అనేక దఫాలుగా ఆందోళన నిర్వహించాం. అయినా సరే ఈ ప్రభుత్వాలు డ్రైవర్ల మీద నిఘా వేసి డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేదానికి ముందుకు రావట్లేదు. అందువల్ల ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా ఆటో డ్రైవర్లందరికీ, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ సంక్షేమ బోర్డు సాధన కోసం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ముందుండి పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. కె సురేష్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశంలో దాదాపుగా 6 కోట్ల మంది ట్రాన్స్పోర్ట్ రంగంపై డ్రైవర్ల వృత్తినే జీవనాధారంగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 25% ఈ యొక్క డ్రైవర్ల యొక్క కష్టార్జితంతో చేరుతూ ఉంది. అయితే ఈ క్రమంలో వాళ్ళ యొక్క వృత్తిని నడిపేటటువంటి క్రమంలో చాలామంది డ్రైవర్లు మార్గ మధ్యంలో ప్రమాదవశాత్తు మరణించడం, అట్లాగే పాక్షికంగా శాశ్వతంగా అంగవైకల్యం రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి బిడ్డలుంటే చదువులు మధ్యలో ఆగిపోవడం, బాధ్యతలు కలిగిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ యొక్క బాధ్యతలు చూడలేకపోవడం, ఇట్లాగా డ్రైవర్ల వృత్తిని ఎన్నుకొని అర్ధాంతరంగా తనువు చాలించినటువంటి కుటుంబాలు ఈరోజు ఈ భారతదేశంలో కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ యొక్క కుటుంబాలని ఆదుకోవాలని డ్రైవర్ల వృత్తిలో కొనసాగించేటటువంటి ప్రతి డ్రైవర్లందరూ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఈ డ్రైవర్లకి అన్వయిస్తే భవిష్యత్తులో భారతదేశ ప్రభుత్వానికి ఇంకా ఆర్థిక ఖజానా నింపేటటువంటి భరోసా ఉంటుంది. కాబట్టి డ్రైవర్లందరూ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఇక్కడ రాష్ట్రం మొత్తం ఆటో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరూ కూడా చేసేటటువంటి ఆందోళనల్ని ఈ యొక్క అసెంబ్లీలో డ్రైవర్ల పక్షాన్ని చర్చించి యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలని చెప్పి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరూ కలెక్టరేట్ బాట పట్టారు. ఎందుకంటే ఏదైతే ఎలక్షన్లో ఈ రాజకీయవేత్తలు ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎలక్షన్ హామీల్లో భాగంగా చేసినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం మరియు ట్రాన్స్పోర్ట్గా ఈ యొక్క ర్యాలీ మరియు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా మన ఆటో కార్మికులకి, డ్రైవర్ సోదరులకి సంక్షేమ బోర్డు సాధన కోసం అనేక దఫాలుగా ఎమ్మెల్యేలు అయితేనేవి, మంత్రులు అయితేనేవి, అదేవిధంగా కలెక్టరేట్ల వద్ద అనేక దఫాలుగా ఆందోళన నిర్వహించాం. అయినా సరే ఈ ప్రభుత్వాలు డ్రైవర్ల మీద నిఘా వేసి డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేదానికి ముందుకు రావట్లేదు. అందువల్ల ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగా ఆటో డ్రైవర్లందరికీ, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ సంక్షేమ బోర్డు సాధన కోసం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ముందుండి పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. కె సురేష్, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశంలో
దాదాపుగా 6 కోట్ల మంది ట్రాన్స్పోర్ట్ రంగంపై డ్రైవర్ల వృత్తినే జీవనాధారంగా చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 25% ఈ యొక్క డ్రైవర్ల యొక్క కష్టార్జితంతో చేరుతూ ఉంది. అయితే ఈ క్రమంలో వాళ్ళ యొక్క వృత్తిని నడిపేటటువంటి క్రమంలో చాలామంది డ్రైవర్లు మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు మరణించడం, అట్లాగే పాక్షికంగా శాశ్వతంగా అంగవైకల్యం రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి బిడ్డలుంటే చదువుల మధ్యలో ఆగిపోవడం, బాధ్యతలు కలిగిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ యొక్క బాధ్యతలు చూడలేకపోవడం, ఇట్లాగా డ్రైవర్ల వృత్తిని ఎన్నుకొని అర్ధాంతరంగా తనువు చాలించినటువంటి కుటుంబాలు ఈరోజు ఈ భారతదేశంలో కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఈ యొక్క కుటుంబాలని ఆదుకోవాలని డ్రైవర్ల వృత్తిలో కొనసాగించేటటువంటి ప్రతి డ్రైవర్లందరూ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈ సంక్షేమ బోర్డు ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఈ డ్రైవర్లకి అన్వయిస్తే భవిష్యత్తులో భారతదేశ ప్రభుత్వానికి ఇంకా ఆర్థిక ఖజానా నింపేటటువంటి భరోసా ఉంటుంది. కాబట్టి డ్రైవర్లందరూ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఇక్కడ రాష్ట్రం మొత్తం ఆటో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరూ కూడా చేసేటటువంటి ఆందోళనల్ని ఈ యొక్క అసెంబ్లీలో డ్రైవర్ల పక్షాన్ని చర్చించి యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలని చెప్పి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.